అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ ఈ మూవీ ముహూర్తం స్టిల్ చూడంగానే నేను కొన్ని మంత్స్ బ్యాక్ చాలా ఎక్సైట్ అయ్యాను. కారణం ఫస్ట్ పాయింట్ నాని గారి గ్రోత్ చూస్తుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్ట్రగ్లింగ్లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గ్రోత్ లాగే ఉంటుంది. ఇవాళకి కూడా నాకు ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా తను గెలుస్తుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తన సెలక్షన్ ఆఫ్ మూవీస్ కానీ టేస్ట్ కానీ సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి. రెండోది మారుతి గారు అంటే నాకు ఎంత నమ్మకం అంటే డైరెక్టర్గా నేను బాగా డబ్బు సంపాదిస్తే ముందు ఆయనకి అడ్వాన్స్ ఇచ్చే సినిమా ప్రొడ్యూసర్ని అయిపోతా. తర్వాత మూడోది బన్నివాస్ గారు, నాకు తెలిసిన అతి తక్కువ మంది గుడ్ హ్యూమన్ బీయింగ్స్లో ఆయన ఒకళ్ళు. అలానే యూవి ప్రొడక్షన్స్, ఫైనల్గా గీతా ఆర్ట్స్ గారి బ్యానర్లో ఈ సినిమా రావటం నాని చాలా లక్కీ బ్రదర్. లావణ్య త్రిపాఠి గారికి, గోపీ సుందర్ గారికి, టీం అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. Good evening, everyone. We saw some great visuals, fresh and energetic, great melody and rhythm, and I know the team that's working behind this film. I think it's got all the makings of a great entertainer. I'd like to say a few words about Allu Arvind Garu, the man who presents this film. I've had the opportunity to associate with Allu Arvind Garu for over 15 years now. I've had the opportunity to work for him. Sir, I'm fortunate to be making a film with Pawan Kalyan. So, but me andartho I should tell you that my journey started with Geeta Arts, started with Johnny, and Arvind Garu made me the executive producer for Johnny. It was a great experience working with Pawan Kalyan Garu, and to this day we enjoy that association with Pawan Kalyan Garu, and Bobby here agrees with me. Ninna chusina first look also was entirely his conception, his design, and it's always a wonderful experience to be associated with him. The only one point I'd like to tell all of you is Arvind Garu has the ability to identify young, energetic, enthusiastic minds, the people who have zeal, enthusiasm, clarity of thought. Then tarvata he just empowers them, and he has always had the art of remaining young. Even today his films are young and fresh, and he comes back in a second avatar with GA2, and I wish GA2 and UV Creations the very best. Thank you. Thank you, sir. Sir. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా వేదిక ముందున్నటువంటి అరవింద్ గారికి నమస్కారం సార్. అలాగే మా డైరెక్టర్ గారు బోయపాటి గారికి, నాని గారికి అందరికీ నమస్కారం. గోపీజీ గుడ్ ఈవినింగ్. ముందుగా యూవి క్రియేషన్స్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ, వాళ్ళ ప్రతి సినిమాలో నేను ఉన్నాను. అలాంటి ఒక యూవి క్రియేషన్స్ అరవింద్ గారు లాంటి వాళ్ళ సంస్థతోటి చేతులు కలిపి చేస్తున్నటువంటి ఒక మంచి సినిమా, స్మార్ట్ సినిమా అని చాలా చక్కగా చెప్పారు అరవింద్ గారు. నిజంగా చాలా స్మార్ట్ సినిమా, మంచి క్యూట్ కపుల్, నాని గారు లావణ్య గారు అద్భుతంగా ఉన్నారు, మంచి సినిమా. అలాంటి దాంట్లో ఒక మంచి సందర్భాలు రెండింటికి నేను పాట రాయడం నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను. మరీ ముఖ్యంగా ఒక సందర్భం, ఇందాక మీరు విన్నటువంటి వెరీ ఫస్ట్ సాంగ్, మొట్టమొదటిసారి పట్టపగటి వేళ ఎదురైంది చందమామ అన్న పాట నేను రాసింది. ఇప్పుడు విన్నటువంటి పాట, సాధారణంగా నా పాటల గురించి నేను ఎక్కువగా అనుకోను, అయిపోయింది పాట, నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అన్న పద్ధతిలో ఉంటాను. కానీ మొదటిసారిగా కించిత్తు గర్వం సంతృప్తి కలిగించినటువంటి పాట. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఇలాంటి మంచి పాటలు రాసినప్పుడు మా గురువుగారు సీతారామ శాస్త్రి గారితో పంచుకున్నప్పుడు ఆయన యునానిమస్గా ఈ పాట గురించి గొప్పగా మాట్లాడి నన్ను అభినందించడమే కాకుండా శభాష్ మారుతి అని పేరు పెట్టినందుకు హనుమంతుడు మారుతిలో ప్రవేశించి రాముల వారి పాటను ఎంచుకుని ఒక త్యాగరాజ కీర్తిని ఇలా మంచిగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం కల్పించుకున్నాడు, శభాష్ అదిరిపోయింది అని చెప్పారు. నిజంగా దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ బోత్ ఆఫ్ అస్, మారుతి గారికి నాకు. అంటే ఒక మన ఆలోచనలో సంకల్పంలో మంచి ఉన్నప్పుడే ఇలాంటి ఒక సందర్భాలు కుదురుతాయి. సారీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. కమర్షియాలిటీ మనం ఆలోచించడమే కానీ
ఒక దేవదేవం భజ అన్న పాట ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలంటే ఒక దర్శకుడిలో ఒక మంచి సంకల్పం కలిగి ఉండాలి. సో ఆ దర్శకుడు ఆ రోజు సంకల్పించారు కాబట్టి అలాంటి ఒక మంచి పాట ఉన్నదని నాకు కూడా తెలియదు, ఆ సినిమా ద్వారానే తెలిసింది. సో ఇలా మంచిని, ఒక హీరోయిజాన్ని, ఒక కమర్షియల్ పంధాన్ని అడ్డు పెట్టుకుని మంచిని మనం చేరవేయాలన్న సంకల్పం దర్శకులు కలిగినప్పుడే నిన్న శ్రీమంతుడి సినిమాలో రాముడు గారు పాడైతేనేమి మంచి లిరిక్స్ కుదిరాయని అందరూ అంటున్నారు. చల్ చలో చలో మంచి లిరిక్స్ అంటున్నారు. ఇవాళ ఈ సినిమాలో ఇలాంటి ఎందరో మహానుభావులన్న కీర్తనని, ఆ కీర్తన యొక్క స్టేచర్ తగ్గకుండా ఆ కీర్తనకు ఉన్న గౌరవాన్ని మనం ఏమాత్రం చెడగొట్టకుండా అదే లాంగ్వేజ్లో అదే మీటర్లో మాట్లాడుకుంటూ ఆ పాటని, ఆ రాగాన్ని యథాతథంగా వాడుకుంటూ ఒక అమ్మాయి దృక్పథంలో ఒక హీరోని ఎలా చూస్తుంది, ఒక హీరోని ఎంతలా అడ్మైర్ చేస్తుంది, ఎటువంటి పద్ధతిలో ఎందుకంటే తనంటే అంత ఇష్టం ఏర్పడింది, ఇలాంటి విషయాన్ని డిస్కస్ చేస్తూ ఆ పాట యొక్క స్టేజ్ని తగ్గకుండా చక్కగా రాసేయడం ఒక అవకాశాన్ని కల్పించారు నాకు మారుతి గారు. నాకు సదాశివాసం చేసి ఇలాంటి పాటలు నా కెరీర్లో కొన్ని పాటలు ఉన్నప్పటికీ ఇది మరి యొక్క ల్యాండ్ మార్క్ సాంగ్గా నాకు మిగిలిపోతుంది. ఈ సినిమా మూలకంగా, మారుతి గారి మూలకంగా, అరవింద్ గారు, మా వంశీ గారు వాళ్ళ మూలకంగా ఈ పాట నేను రాయగలగటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. ఇకపోతే గోపిసుందర్ గారు, హీఈస్ లైక్ మై బ్రదర్. నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. సౌత్ మొత్తాన్ని ఒక ఊపినటువంటి సినిమా బెంగళూరు డేస్, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మనం విన్నటువంటి హిందీ సినిమా తిత్లీ, హిందీ పాట, షారూఖ్ ఖాన్ గారి సినిమాలో పాట తిత్లీ పాట, ఆ పాటలో గొంతు మన గోపిసుందర్ గారిది. ఎంత స్వీట్గా ఉంటారో ఆయన సంగీతం అంతే స్వీట్గా ఉంటుంది. అద్భుతమైన బాణీలు ఇచ్చారు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఒక సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూనే కాంటెంపరీగా, మోడర్న్గా, మంచిగా టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉండేటువంటి ఒక పద్ధతి ఉంది. బాలీవుడ్ సంగీత దర్శకులందరూ కూడా ఆయన దగ్గర వచ్చి కీబోర్డ్స్ ఆయన సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి స్టేచర్ ఆయనది. అలాంటి ఆయన మన తెలుగు రావడం చాలా వెల్కమింగ్ గెస్చర్. ఇప్పుడు నాగార్జున గారి సినిమా చేస్తున్నారు, మొన్న హిట్ అయినటువంటి మళ్ళీ ఇది రాని రోజు చేశారు. వెల్కమ్ యూ సార్. ఈ సినిమా ద్వారా కూడా మీరు అదరగొట్టబోతున్నారు. నా వాళ్ళందరికీ మీకు బాగా నచ్చుతారు. అంతే, ఇంకేం చెప్పదలుచుకున్నాను, చెప్పేశాను మొత్తం. వన్స్ అగైన్ దిస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఆడియో. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. బన్నీ వాసు గారు నిజంగా చాలా ప్యాషనేట్ మనిషి. మారుతి గారు ఇందాక విన్నటువంటి ఫస్ట్ పాట నాతో రాయించిన తర్వాత మళ్ళీ వచ్చి బన్నీ వాసు గారు కాదు 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 అని చెప్పి మళ్ళీ కూర్చొని నాతో 3-4 సార్లు తిరిగి రాయించి, అంటే ఎంతలా ప్యాషన్ లేకపోతే నాతో అంతగా ఇచ్చి ట్రావెల్ అవుతారు. ఆయన ఒక నిర్మాతగా ఆయన నిర్వహించిన విషయాలు 100 ఉంటాయి. ఇది 101గా భావించి లిరిక్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి నాతో మంచి అవుట్పుట్ తీసుకోవడం చాలా మంచి సినిమా పట్ల వాళ్ళకి ఎంతటి ప్యాషన్ ఉందో దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా ఉంటుందని భావిస్తూ అలాంటి ఒక సపోర్ట్ మన ఆడియన్స్ అందరూ ఇవ్వాలని అందరికీ ఒకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. I'd like to have one word I missed out. I'd like to congratulate the fine team behind this film. I'd like to congratulate the music director Gopi Sundar, and a special word for Bunny Was. I've seen him from the very first day on his journey in film industry, and it is just not easy to match up to Arvind Garu, but he has done that for more than a decade. I think he deserves all praise for that. Maruti has shown his talent from the day one. He's equally good with animation as he is with feature film. Extremely disciplined about his budgets, and I think we have a winner here. We have SKN here, who's a great organizer, and I should not miss out on Nani. I know Nani from the day he came into the film industry. He started as, and I have a great association with Nani's father. I'm so glad to see all of them here. I've seen him start as an assistant in the direction department, then he moves on to become a hero. And Nani is cool, collected, one of the most intelligent minds I've seen in the industry. He's willing to bid his time and he will see great success. And to add grace to the evening, you have Lavanya Tripathi. I think we have a winning team here. We have all the success here. Thank you.